Hi friends, today's our topic is AIB, Indian economy and Indian finance system. Under that module A, in that unit number 11, that is issues facing Indian economy. ఇది చెప్పాలంటే జనరల్ టాపిక్ అండి ఇది. ఇప్పుడు మీరు లేటెస్ట్ డెవలప్మెంట్స్ కూడా మీరు చూసుకోవాల్సి వస్తుంది. ఇందులో మన కంటెంట్ అనేది చాలా తక్కువ, వెరీ బ్రీఫ్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. బట్ యూ హ్యావ్ టు కవర్ ఫ్రమ్ దట్ అవుట్ సైడ్ దిస్. ఓకే, సో లెట్ us see. India will be a world's fastest growing major economy. The ongoing COVID-19 pandemic has triggered a long-term health crisis both globally and in India. It is recent changes లో ఏంటంటే ఇండియన్ ఎకానమీ అంటే నాట్ ఓన్లీ ఇండియన్ ఎకానమీ, మొత్తం ఎంటైర్ వరల్డ్ ఎకానమీ అనేది కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల దెబ్బతింది. ఒకటి ఫస్ట్ ఈజ్ పాండమిక్ COVID-19 అండ్ ఆఫ్టర్ దట్ ఉక్రెయిన్ రష్యా వారు. ఓకే, and ఇంకా still that mutations of that virus is continuing, so that impact is still on that world economy. And recent గా ఇప్పుడు చేసిందంటే tariffs. It is a tariff war among the countries. US raised that point. ఓకే, ఇవన్నీ కూడా మేము జనరల్గా డైరెక్ట్ చేసుకుంటాం. Though economic activity was slowing prior to that pandemic, successive COVID waves have resulted in the profound and widespread economic slowdown with the potential for long-term repercussions. Okay, పాండమిక్ COVID-19 లో వచ్చింది ఏంటి అంటే మనకు తెలుసు, అందరికీ తెలుసున్నది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆగిపోయింది. తర్వాత ఉన్న ఎగ్జిస్టింగ్ బిజినెస్ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా స్టాండ్ స్టిల్గా వచ్చింది. ఓకే, అండ్ ఇన్కమ్ లెవెల్స్ అన్నీ కూడా మీకు స్టాండ్ స్టిల్ అయిపోయినాయి. సో ఇవన్నీ కూడా some reasons for slowdown of that our country's economy. Next, fiscal authorities, that means government authorities, have responded by implementing flexible fiscal policies, including greater support to vulnerable groups. Similarly, the RBI has eased liquid. అంటే ఎక్కడైతే మీకు సెట్ బ్యాక్స్ ఉన్నాయో మనం చూసాం. కోవిడ్లో ఏం జరిగింది? People are migrating from one place to other. Okay, without any having any ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. వాళ్ళందరికీ కూడా కొంచెం రేషన్స్ ఇవ్వటం, కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది గవర్నమెంట్ అనేది చేసింది. నాట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఇండివిజువల్ స్టేట్ గవర్నమెంట్స్ ఆల్సో దే సపోర్టెడ్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్. సో ఇలాంటివి మనకి జరుగుతూ ఉంటాయి. అంటే న్యాచురల్ కెలామిటీస్, క్లైమేట్ చేంజెస్ అనేది వస్తూ ఉంటాయి. జనరల్గా బ్రీఫ్గా చెప్పాలంటే ఈ న్యాచురల్గా జరిగేవి, ఈ ఈ కోవిడ్ లాంటివి, తర్వాత సైక్లోన్స్, ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు డిస్టర్బ్ అయ్యేది ఏంటంటే లైఫ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఓకే, డిస్టర్బ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి దాని నుంచి రికవర్ అవ్వడానికి గవర్నమెంట్ సపోర్ట్ అనేది కంపల్సరీగా కావాల్సి వస్తుంది. అది ఎలా ఉంటుందంటే మనకు మానిటరీ పాలసీస్ ద్వారా అవన్నీ కూడా కరెక్షన్ చేసుకుంటాం. అది కూడా మీకు తెలుసు. ఎప్పుడైతే మన కోవిడ్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఎవరికి ఇన్కమ్ జనరేషన్ ఎప్పుడైతే ఆగిపోయిందో, ఇంక్లూడింగ్ ద బిజినెస్ సెక్టర్, అందరూ కూడా ఇళ్లకు పరిమితం అవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాట్ స్టెప్ దే హ్యావ్ టేకెన్ ఇమీడియట్లీ, దే హ్యావ్ పోస్ట్ పోన్ దట్ మారిటోరియం, దే హ్యావ్ ఇంపోజ్డ్ ఫర్ ప్రీపేమెంట్ ఆఫ్ దట్ ఈఎంఐస్ 6 months ఫర్ 7 months ఫర్ పోస్ట్ పోన్ చేసింది. సో ఇటువంటి ఇమీడియట్ స్టెప్స్ అనేది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ టు ఓవర్కమ్ దట్ సిచ్యువేషన్ టు సమ్ ఎక్స్టెంట్ అటువంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం కరెంట్గా ఏం జరుగుతున్నాయో, వాట్ ఆర్ ద చేంజెస్ అట్ ప్రజెంట్ వీఆర్ ఫేసింగ్ అనేది, దట్ రీసెంట్ ఎకనామిక్ చేంజెస్ గురించి మనం చదువుకుంటే ఇది పాత్ అనుకోండి అవుట్డేట్. సమ్ ఆఫ్ ది ఇండియాస్ పెర్ప్లెక్సింగ్ ఎకనామిక్ ఇష్యూస్ ఎంకంపాస్ వీక్ డిమాండ్, జాబ్లెస్. అసలు మామూలుగా జనరల్గా మనకుంటే ఎకనామిక్ ఇష్యూస్ ఏమిటి అని చూస్తే కనుక, ఒకటి వీక్ డిమాండ్, జాబ్లెస్, ఎకనామిక్ గ్రోత్ రైజింగ్, కోవిడ్ ఇన్ఫెక్షన్స్ విత్ మల్టిపుల్ వైరస్ వెంటిలేషన్స్, క్రానిక్ అన్ఎంప్లాయ్మెంట్, జనరల్ క్రానిక్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒకటి ఉంది, అండర్ ఎంప్లాయ్మెంట్ అనదర్ థింగ్, అండ్ బార్గెనింగ్ డిస్పారిటీస్ ఇన్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్. అంటే వెల్త్ అనేది జనరేట్ అవుతుంది, బట్ ఈక్వల్గా జనరేట్ అవ్వట్లా. అంటే రిచ్ ఆర్ బికమింగ్ రిచ్, పూర్ ఆర్ బికమింగ్ పూర్, అంటే డిస్పారిటీస్ అంట. ఈ డిస్పారిటీస్ స్టిల్ ఎగ్జిస్టింగ్ ఇన్ దట్ ఎకానమీ. దట్ ఈస్ అనదర్ డ్రాబ్యాక్ వీఆర్ ఫేసింగ్.
and poor human capital quality. We are having human capital, but ఇక్కడ ఏంటంటే స్కిల్ ఉంటేనే దానికి ఎడిషన్ అవుతుంది, దానికి ఏంటంటే కన్వర్ట్ అవుతుంది. దట్ మీన్స్ అవుట్కమ్ ఆఫ్ దట్ పొటెన్షియాలిటీ అనేది బయటకు వస్తుంది. అది లేనప్పుడు ఏమవుతుంది, జస్ట్ ఎవ్రీబడి ఈస్ కంప్లీటింగ్ డిగ్రీ ఆర్ క్వాలిఫికేషన్స్, బట్ వితౌట్ ఎనీ స్కిల్స్ హౌ దే కెన్ ఎక్సర్సైజ్ దట్ అవుట్పుట్. దట్ ఈస్ అనదర్ డ్రాబ్యాక్. ఓకే, అంటే దట్ మీన్స్ స్కిల్ బిల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అది తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్ అంటే మనకున్న మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే రోడ్స్, ప్రాపర్ రోడ్స్. ఈవెన్ నౌ most of the areas are not well connected because of this poor infrastructure, road facilities లేకపోవడం. తర్వాత కనెక్టివిటీ, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎనీ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఉన్నారంటే మీకు ఎయిర్ కనెక్టివిటీ, సీ కనెక్టివిటీ, ఓకే, ఇవన్నీ ఉండాలి కదా. సో ఇవి ఇంకా స్టిల్ అండర్ డెవలప్మెంట్ స్టేజ్ ఉంది. అండ్ ఓవర్ డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ కూడా ఓవర్ డిపెండెన్స్, అది ఎప్పటి నుంచో ఉంది, ట్రెడిషనల్గా ఉంది. బట్ స్టిల్ ఇట్ ఈస్, ఎందుకంటే ఇన్నోవేటివ్గా మనం ఆలోచించట్లే. అదే క్రాప్, సేమ్ క్రాప్ అనేది చేంజ్ చేయట్లేదు. ఆ తర్వాత ప్యాటర్న్ ఆఫ్ కల్టివేషన్ అనేది స్టిల్ అవుట్డేటెడ్. అది అంటే మోడర్నైజేషన్ ఆఫ్ ది అగ్రికల్చర్ యాక్టివిటీస్ అనేది జరగట్లేదు. సో దట్ టు అన్నెసరీ ఎక్సెస్ యూజ్ ఆఫ్ దిస్ ఫెర్టిలైజర్స్ ఆర్ యూజింగ్, యూరియా ఇవన్నీ కూడా. ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక పేపర్లో వచ్చింది దట్ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మహారాష్ట్రలో చెరుకు పండించారు. ఓకే, అంటే విత్ లెస్సర్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దే గాట్ ఎ గుడ్ yield surprisingly from some farmers. So it is a different scenario. అలాగా ఓవర్ డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్, దీస్ ఆర్ ఆల్ సెట్ బ్యాక్స్. అంత రైజింగ్ గవర్నమెంట్ డెట్. రైజింగ్ గవర్నమెంట్ అనేది అప్పు, దట్ మీన్స్ డెట్ అనేది, పబ్లిక్ డెట్ అనేది రైజ్ చేయడం అనేది, దానివల్ల ఏమవుతుందంటే మీకు వాట్ ఈస్ డెఫిసిట్ అండ్ ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువ అవుతుంది సిస్టంలో. అలాగే అర్బన్ మైగ్రేషన్, దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్ వీఆర్ ఫేసింగ్. అర్బన్ మైగ్రేషన్ ఇన్ ద సెన్స్ ద పీపుల్ who are migrating from the rural places to the urban areas. ఎందుకు అలా మైగ్రేట్ అవుతారంటే సిన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేకపోవడం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేనప్పుడు అక్కడ ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఏమీ చేయలేరు. ఓకే, సో ఎప్పుడైతే ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఉండవో అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో పీపుల్ ఫర్ దేర్ లివింగ్ పర్పస్ దే హ్యావ్ టు మైగ్రేట్ ఇన్వేరియబ్లీ టు దట్ అర్బన్ ప్లేసెస్. అర్బన్ ప్లేసెస్ ఎప్పుడైతే మీకు ఓవర్లోడ్ అవుతాయో బికాస్ ఆఫ్ దిస్ విత్ మైగ్రేటెడ్ పీపుల్, న్యాచురల్గా అక్కడ శానిటరీ ప్రాబ్లమ్స్ వస్తుంది, వాటర్ స్కేర్సిటీ వస్తుంది, ఎగ్జిస్టింగ్ వాట్ ఈస్ దట్ సుయేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, హెల్త్, దిస్ విల్ లీడ్స్ టు దట్ హెల్త్ ఇష్యూస్. ఓకే, ఇవన్నీ కూడా క్రాప్ అప్ అయిపోతాయి, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేది రైజ్ అవుతాయి అక్కడ, దట్ మీన్స్ అర్బన్ ప్లేసెస్లో. సో క్యాటరింగ్ దోస్ ప్రాబ్లమ్స్ ఈజ్ అనదర్ బిగ్ ఛాలెంజ్. అండ్ ఇవన్నీ కూడా విలేజెస్ ఇవన్నీ కూడా మీకు వికెట్ అయిపోతూ ఉంటాయి, డిజర్ట్స్ లాగా. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ సెట్ బ్యాక్ టు దట్ ఇండియన్ ఎకానమీ. అలాగే ఇఫ్ యూ కమ్ టు ద వన్ బై వన్, పావర్టీ ఎలివేషన్కి వచ్చామనుకోండి. దిస్ ఇస్ ద స్టాటిస్టిక్స్ అకార్డింగ్ టు దట్ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా 2011-12 ఎస్టిమేట్స్. 25.7% ఆఫ్ ద రూరల్ పాపులేషన్, 13.7% ఆఫ్ ద అర్బన్ పాపులేషన్ ఆర్ బిలో ద పావర్టీ లైన్. దట్ ఈస్ బిలో పావర్టీ లైన్ అనేది ఈవెన్ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్, దట్ as on now with the different schemes we adopted like Swachh Bharat and skill build programs and different programs చదువుకున్నప్పటికీ కూడా, but still the poverty below poverty line is not fully alleviated. That is another setback we are facing. And the rural poverty rates are higher comparatively with the urban poverty rates. It is because of the lack of decent infrastructure, inadequate food supply, and a weak labor market. That is, these are the factors causing of this rural poverty rates are higher than this urban poverty rates.
And poverty eradication is a major challenge of a planned economic development. That is another challenge. Next, rising inequalities goes there. While India has one of the world's fastest growing economies, it also has one of the most unequal societies. Unequal societies in the sense, equal opportunities to all the people is very difficult in our present economy. Okay. The people, that's why the people who are rich are becoming rich and poor are becoming poor, because opportunities అనేది లేకపోవడం అనేది, that is another drawback. Inequality has been steadily increasing over the previous few. దానివల్ల inequality అని పెరిగిపోతుంది. And it has been especially pronounced after the 1991 economic reforms వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా ప్యారిటీ పెరుగుతుంది, డిస్పారిటీ, ఇన్ఈక్వాలిటీ ఇంకా పెరిగింది. ఎందుకంటే ఆపర్చునిటీస్, the people, some people only grabbing and other people are lagging behind. So దానివల్ల ఏమవుతుందంటే డిస్పారిటీస్ అనేది పెరుగుతాయి. The affluent have amassed a large portion of the wealth generated by that chronic capitalization inheritance. The rich are going richer. That is the final conclusion of this one. Next, if we are coming to that migration and excessive pressure on that resources చూసుకుంటే, migration is the movement of the people from one location to another in order to take advantage of better economic possibilities in the receiving location. What I told. And migration is a world phenomenon that is influenced by numerous aspects. Migration అనేది, it is not limited to our country, it is a world phenomenon. ఏ రకంగా, in some numerous aspects, ఎక్కడంటే including social, పొలిటికల్, కల్చరల్, ఎన్విరాన్మెంటల్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఏమిటి ఇవన్నీ అంటే సొసైటీని బట్టి ఉంటుంది. వాట్ ఈస్ దట్ మైగ్రేషన్ అండ్ ఎక్సెస్ ప్రెషర్ ఆన్ దట్ రిసోర్సెస్ మీద. ఎందుకు రిసోర్సెస్ అంటే ఏం లేదు, సపోజ్ అర్బన్ ఉంది, అర్బన్లో మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి కంపెనీస్ అవన్నీ ఉండొచ్చు, ఆఫీసెస్. బట్ ద లిమిటెడ్ రిసోర్సెస్ అనేది మైగ్రేటెడ్ పీపుల్ కూడా క్యాటర్ చేయాలంటే కనుక సరిపోవు కదా. సో దట్ ఈస్ ద ప్రెషర్. రిసోర్సెస్ ఆర్ నాట్ సఫిషియంట్ టు మీట్ దట్, టు క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ దట్ మైగ్రేటెడ్ పీపుల్. ఇందులో పొలిటికల్ అండ్ కల్చరల్, ఎన్విరాన్మెంటల్ అంటే ఏంటంటే, పొలిటికల్ అనేటప్పటికి, సో సమ్ స్టేట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే సపోజ్ బీహార్ తీసుకుంటాం. ఇక్కడ కొన్ని స్టేట్స్ నుంచి, ఒరిస్సా నుంచి, ద పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ టు అవర్ ప్లేసెస్ ఫర్ లేబర్ వర్క్ వస్తూ ఉంటారు. ఎందుకు వస్తారంటే, ఇన్ దట్ స్టేట్ దే కుడ్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ దట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ టు ద లోకల్ పీపుల్. సో దానివల్ల ఏమవుతుందంటే పొలిటికల్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ పొలిటికల్. అంటే అక్కడ ఉండే గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్, దే ఆర్ నాట్ టేకింగ్ radical steps to stop the migrations. So naturally the people are looking for other avenues. ఆ రకంగా ఏంటంటే వేరే స్టేట్స్కి, వేరే ప్లేసెస్కి మైగ్రేట్ అయిపోవడానికి కారణం దిస్ ఇస్ పొలిటికల్ సినారీ. అలాగే కల్చరల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఆల్సో. ఎన్విరాన్మెంట్, ద పీపుల్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ సమ్ ఏరియాస్ అనేటప్పటికి మేము ఇందా చెప్పాను చూడండి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్, తర్వాత వాళ్ళకి వాటి శానిటేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హౌసింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. సో బికాస్ ఆఫ్ దిస్ మైగ్రేటెడ్ పీపుల్ ఫ్లోటింగ్, దోస్ లిమిటెడ్ రిసోర్సెస్ విల్ బి ప్రెషరైజ్డ్. ఓకే, హెల్త్ ఇష్యూస్ ఎన్ని వస్తాయి. So the linkages between environmental changes and migrations are very complex. It is quite natural. Migration is often the outcome of the series of factors. ఏంటంటే మైగ్రేషన్ అనేది ఎందుకు వస్తుందంటే, ఎకనామిక్, సోషల్ అండ్ పొలిటికల్ ఈ ఇష్యూస్ వల్ల ఏమవుతుందంటే, that are worsened by changing environmental conditions as well as the developmental and demographic situations. Because of that strong links between environmental conditions and the political, economic, and social forces that drive migration, it is difficult to distinguish a pure environmental induced migration. And దీనివల్ల ఏమవుతుందంటే, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ డిస్టర్బెన్స్ అనేది ఒక మాదిరిగా వస్తుంది. అది కాకుండా బికాస్ ఆఫ్ దిస్ ఎక్సెస్ ప్రెషర్ ఫ్రమ్ దట్ అవుట్ సైడ్ రూరల్ ప్లేసెస్ టు దట్ అర్బన్ ప్లేసెస్ అనేది ఇంకా అక్యుములేట్ అవుతుంది. సో ఇది ఫర్దర్గా వర్సన్ ఆఫ్ దట్ సినారియో ఆఫ్ దట్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్, పాసిబుల్ రెమెడీస్ ఏంటి? వాట్ ఆర్ ద పాసిబుల్ రెమెడీస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్? The migration issue will worsen
in the coming years as climatic change related to migration flows increase, particularly in middle income economies like India. ఎస్పెషల్లీ ఈ మైగ్రేషన్ అనేది ఎక్కడ వస్తుందంటే దీనివల్ల జరుగుతున్నది ఏంటంటే మిడిల్ ఇన్కమ్ ఎకనమీస్ లైక్ ఇండియాకి మిడిల్ ఇన్కమ్ లైక్ ఇది మైగ్రేషన్ ఫ్లోస్ అనేది ఎక్కువ అవడంతో ఏమవుతుందంటే వాళ్ళకి సంబంధించిన నీడ్స్ అనేది ఫుల్ఫిల్ చేయడం అనేది గవర్నమెంట్కి కూడా ఒక ఛాలెంజ్. దిస్ ఈజ్ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ క్లైమేట్ చేంజ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ ద ఫ్రీక్వెన్సీ and intensity of the extreme environment events such as drought. ఎప్పుడైతే మీకు మైగ్రేషన్ జరుగుతుందో, అర్బనైజేషన్ జరిగినప్పుడు ఏమవుతుందో ఉన్న చెట్లు కొట్టేయడం, తర్వాత కొండలు ఉన్నాయనుకోండి, కొండల్ని న్యాచురల్గా ఉండే రిసోర్సెస్ అనేటివి కూడా పాడు చేయడం, తవ్వేయడం. ఓకే, కొండల మీద ఇల్లు కట్టడం. సో రీసెంట్గా కేరళలో కూడా మీకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు మొత్తం వేలలో చనిపోయారు. ఓకే, ఎందుకు అంటే దీస్ ఆర్ ద థింగ్స్. అలాగే ఈ ఈ ఈ అర్బన్లో ఈ షెల్టర్స్కి హౌసెస్ కన్స్ట్రక్షన్స్ కూడాను విచ్చలవిడిగా ఇచ్చేసారు అనుకోండి, పర్మిషన్స్ అవన్నీ కూడా. బికాస్ ఆఫ్ దిస్ మైగ్రేటెడ్ పాపులేషన్ టు దట్ అర్బన్ ప్లేసెస్ ఇంక్రీజ్ అయినప్పుడు మీకు ఎక్కడో చోట వాళ్ళకి షెల్టర్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి సో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేయాల్సి వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, డ్రాట్ అని, సీ లెవెల్ రైజ్ అని, ఫ్లడ్డింగ్ అని, సైక్లోన్స్ అని, ఇవన్నీ ద రీజన్స్. దట్ మీన్స్ environmental disruption వస్తుందన్నమాట. The migration of the people from rural regions to cities is rising. A few middle class is forming with hopes for better living standards. Promoting agriculture and agriculture base will be extremely beneficial in this regard. So remedies ఏం చేయాలి అంటే కనుక ఎక్కడైతే రూరల్ ప్లేసెస్లో అగ్రికల్చర్ ఓరియంటెడ్గా ఉన్న ప్లేసెస్ అన్నీ కూడాను ఆ అగ్రికల్చర్ సంబంధించిన రిలేటెడ్ అగ్రికల్చర్ బిజినెసెస్ కానీ ప్రమోట్ చేయాలి. అగ్రికల్చర్ సంబంధించిన యాక్టివిటీస్ ఇంప్రూవ్ చేయడం కానీ, లేదంటే దాని అగ్రి బేస్డ్ ఎంటర్ప్రైనర్స్ కింద వాళ్ళని తయారు చేసి ఒక చిన్న యూనిట్స్ లాంటివి పెట్టించడం కానీ, ఓకే, అటువంటి యాక్టివిటీస్ చెప్పిన దీస్ పీపుల్ విల్ బి స్టాప్డ్ మైగ్రేషన్. ఓకే, సో దీస్ ఆర్ ద జనరల్, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ రూరల్ పీపులే ఉంటారు కాబట్టి. డైరెక్షన్ ఆఫ్ మేకింగ్ ఫార్మర్స్ గెట్ నాన్ ఫార్మ్ సెక్టార్ జాబ్స్, వాళ్ళకి ఫార్మర్స్ మీద ఓవర్ డిపెండెన్స్ కాకుండా లిమిటెడ్గా దోస్ పీపుల్, సమ్ పీపుల్ మే బి ఎంగేజ్డ్ ఇన్ దట్ agriculture activities, but other will be delinked from that activity and diverted to that other activities. And this means small industries type of small scale units లాంటి అటువంటి స్కిల్ బిల్డ్ డెవలప్మెంట్స్ ద్వారా కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా కొన్ని యాక్టివిటీస్ అనేది వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల సో అప్పుడు ఏమవుతుందంటే ఇన్కమ్ లెవెల్స్ పెరిగి దే నీడ్ నాట్ మైగ్రేట్ ఫ్రమ్ రూరల్ ప్లేసెస్ టు ద అర్బన్ ప్లేసెస్. నెక్స్ట్, పాండమిక్ సిచ్యువేషన్ అనేది మామూలుగా మనం చెప్పుకున్నామే. ఓకే, ఇన్ఫ్లేషన్ ఇవంతా మనకి అయిపోయింది, వారింగ్. ఓకే, దీస్ ఆర్ ద ఓన్లీ సమ్ స్మాల్ లిటిల్ కంటెంట్, బట్ latest developments also you have to get from that newspapers, and from there only this is a general topic. In statements రూపంలో మీకు క్వశ్చన్స్ లాంటివి వస్తుంటాయి కాబట్టి జనరల్ అవేర్నెస్ కింద తెలుసుకుంటే బెటర్. ఓకే అండి, థ్యాంక్ యూ.